పార్టీ జెండాలు మోసేది కార్యకర్తలు, నేతలకు జేజేలు కొట్టేది కార్యకర్తలు, జైళ్లకు పోయేది కార్యకర్తలు, నాయకులను గెలిపించుకునేది కార్యకర్తలు, ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులతో యుద్ధం చేసేది కార్యకర్తలు, రక్తం చిందించేది కార్యకర్తలు. మరి ఇన్ని త్యాగాలు చేసిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఏమొస్తుందంటే, ప్రతి ఎన్నికల్లో తన పార్టీ అంటూ తన కుటుంబాన్నే వదిలేస్తాడు. ఎన్నికల్నే యుద్ధ భూమిలో పోరాడతాడు. ఆస్తులను అంతస్తులను పోగొట్టుకుంటాడు. చివరికి తన పార్టీయే తన శ్వాస, తన ఊపిరి అంటూ తనువు చాలిస్తాడు. దాంతో తన కుటుంబం రోడ్డున పడుతుంది. భార్య పిల్లలు అనాథులవుతారు. ఇవన్నీ జరుగుతున్నా అని తెలిసినా లెక్క చేయడు. అలాంటి కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ కార్యకర్తల కష్టంతో, వారి త్యాగంతో గెలిచే నేతలు అమాత్యులవుతారు. ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకుంటారు. ఏసీ కార్లలో, అద్దాల మేడల్లో ఎంజాయ్ చేస్తారు. వారి పిల్లలు సుఖ సంపదలతో తొలుతూగుతూ ఉంటారు. రాజభోగాలు అనుభవిస్తారు. కానీ కార్యకర్తల కుటుంబాలు మాత్రం రోడ్డున పడుతున్నాయి. కార్యకర్తల భార్య పిల్లలు అనాథలవుతున్నారు. కార్యకర్తలను, వారి శ్రమను వాడుకోవడమే తప్ప కార్యకర్తల కోసం పార్టీ నాయకత్వం ఎలాంటి త్యాగాలు చేయదు. ఎన్నికల సమయంలో తప్ప పార్టీ కార్యకర్తలకు గుర్తే ఉండదు. అందుకే ఏ పార్టీలో అయినా కార్యకర్తల కష్టం నేతలకు వరం అని చెప్పక తప్పదు. ఇకనైనా మేలుకో కార్యకర్త, మేలుకో. ఎప్పటికైనా నీ తలరాతను నీవే రాసుకో. నీ తలరాతను నీ కుటుంబానికి అనుకూలంగా మార్చుకో.